మొదటగా అవకాశం ఇచ్చిన తీసుకు వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటారు. మరి మనము ఈ ఆదివారం, ఈ నెలలో మొదటి ఆదివారం, ఈ సంవత్సరంలో చివరి నెలలో ఉన్నాం. సో మరి ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని తన బలిష్టమైన రెక్కల చాటును మనం భద్రపరిచి ఇప్పటి వరకు కాచి కాపాడారు. అందరి బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మనం అందరం కూడా మరొక నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అంటే ఇంకొక మహా అయితే ఇంకో 25 డేస్ అలా ఉంటుంది. సో మరొక నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. సో ఈ యొక్క నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కనుక మనము గతించిన సంవత్సరం అంతా కూడా మనం దేవుని పట్ల ఎంత విశ్వాసాన్ని కనపరిచామో, దేవుడి పట్ల ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నామో, దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటున్నామా లేదా అనేటటువంటి ఆలోచన, అటువంటి యోచన మనకి కావాలన్నమాట. లేదంటే గనక అలాగే సంవత్సరాలు వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా ఉండేటటువంటి స్థితి మనకు ఉండకూడదు. ఎందుకంటే మనం కంపేర్ చేసుకుంటే ఎదురుతో సంథింగ్ డిఫరెంట్ అనమాట. క్రైస్తవులమైన మనము కొంత ప్రత్యేకతను కలిగి ఉంటాం. ఎందుకంటే మన యొక్క ప్రవర్తనలో కానీ, మన యొక్క నడవడికలో కానీ, మన యొక్క జీవిత విధానం కానీ కొంత డిఫరెన్షియేషన్ అనేది కలిగి ఉంటాం. సో అటువంటి వ్యత్యాసాన్ని కలిగి ఉండాలంటే మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆలోచించి, సరే ఈ సంవత్సరం అలా జరిగిపోయింది కానీ వచ్చే సంవత్సరం నుంచి అయినా కూడా నేను ఇటువంటి నిబద్ధత కలిగి ఉండాలి, ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మనం మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించాలని చెప్పి మీకు తెలియపరుచుకుంటున్నాను. అయితే అటువంటి దానికి సంబంధించిన చిన్న అంశం ఈరోజు చీకటి అనే అంశం గురించి ఈరోజు వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. చీకటి అంటే నథింగ్ బట్టి అంధకారం, అంటే అంధత్వం అనుకోండి. సో అటువంటి చీకట్లో ఉన్న మనల్ని దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు అనమాట. తన వెలుగు ఎటువంటిదంటే ఈ వాక్యం అనే వెలుగులోకి మనల్ని పిలిచాడు. సో ఆ వెలుగులో మనం ఏం చేయాలి? ఆ చీకటి క్రియలన్నింటినీ విడిచిపెట్టి ఆ చీకటి సామ్రాజ్యంలోంచి మనం ఏం చేయాలంటే బయటికి రావాలి. ఆ అంధకార సంబంధమైన, సాతాను సంబంధమైన లోకంలో నుంచి మనం బయటికి వచ్చేయాలన్నమాట. సో మనకి ఇంకా మనలో కానీ, మన స్నేహితుల్లో కానీ, మన బంధువుల్లో కానీ ఇంకా కూడా ఎవరైనా అంధకార సంబంధమైన ఆలోచనలో ఉంటే, అంధకార సంబంధమైన లోకంలో ఇంకా పెరుగుతున్నట్లయితే గనక మన వంతు సహాయంగా మనం ఏం చేయాలంటే వాళ్ళని వాక్యం అనే వెలుగులోకి తీసుకురావాలి. వాక్యం అనే వెలుగులోకి తీసుకొచ్చినట్లయితే మనకి ఎంతో ఉపయోగకరమైన పరిస్థితులు మనకి ఏర్పడతాయి అన్నమాట. మనం భౌతికంగా చూసుకున్నట్లయితే చీకటి అంటే మబ్బు అనొచ్చు, లేదంటే అంధకారం అంటే అదొక రకమైన అంధకారం అంటే లైట్లెస్ అనమాట. లైటింగ్ లేని ఒక విధానం అని అనొచ్చు అనమాట. అయితే ఈ భౌతిక పరమైన ఈ చీకటిలోని ఏమేమి క్రియలు జరుగుతాయి? బేసిక్ గా చీకటి అంటే ఏంటి? చీకటి అంటే అబద్ధపు మాటలు, చీకటి అంటే హత్యలు, చీకటి అంటే వ్యభిచారము, మద్యపానము. సో ఇవన్నీ కూడా చీకటి క్రియల్లోకి వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా చీకటిగా ఉందంటే అక్కడికి వెళ్ళడానికి మనం ఎందుకు భయపడతాం? అది కూడా మామూలు ఇటువంటి లోకమే కదా, అది కూడా ఇటువంటి ప్రదేశమే కదా. కానీ చీకటిలోకి వెళ్ళడానికి మనం ఎందుకు భయపడతాం అని అంటే, ఆ చీకటి అంటే అది సాతాను సంబంధమైనటువంటి ఒక లోకం. సో అందు గురించి మనం అందులోకి వెళ్ళాలంటే భయపడతాం. భౌతికంగా చీకటిగా ఉంటే చిన్నపిల్లలు కానీ ఈ దినాన మనం కూడా చీకటిగా ఉంటాం. ఇంత చీకటిగా ఉంటే అక్కడ ఏముంటాయో, ఎంత ప్రమాదం పొంచి ఉందో, మనం అక్కడికి వెళ్ళకూడదు అనేటటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం అనమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే ఆ చీకటిలోంచి, ఆ ప్రమాదకరమైన ఆ చీకటిలో నుంచి, ప్రమాదభరితమైన అటువంటి అంధకార సంబంధమైన లోకంలో నుంచి అద్భుతమైన తన వెలుగులోకి వచ్చేయాలన్నమాట. సో ఆ వెలుగులోకి రావాలంటే ఈ దినాన మనం ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అంత మాత్రం కాకుండా ఈ యొక్క చీకటంట, ఈ యొక్క రహస్య క్రియలంట దేవుని యొద్ద ఎంత మాత్రం కూడా దాగలేమంట. చూడండి, ఎందుకంటే దేవుడు సర్వాధికారి, సర్వ సృష్టికర్త, అంతా చూసేవాడు అనమాట. అన్ని చోట్ల దేవుడు ఉంటాడు. మనం అనుకుంటాం ఈ చీకటిలోకి వెళ్ళి మనం ఏదైనా పని చేస్తే ఎవరికి తెలియదేమో అని అనుకుంటాం. నిజమే, భౌతికంగా ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ప్రతి విషయాన్ని, ప్రతి పనిని చూసే దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడికి తెలుస్తుంది అనమాట. అందుకే ఈ యొక్క చీకటి కాదు కదా, ఎన్ని రహస్యంగా ఎన్ని నువ్వు పనులు చేసినా కూడా నువ్వు దేవుడి దగ్గర మాత్రం దాచుకోలేవు, దేవుడి దగ్గర మాత్రం ఎంత మాత్రం కూడా దాగలేవని చెప్పి లేఖన భాగాలు తెలియపరుచున్నాయి అనమాట. ఎందుకంటే చీకటి ఎంత మాత్రం కూడా మనల్ని మరుగు చేయలేదు.
ఎందుకంటే దేవుడి వలన, దేవుడి ద్వారా ఒక వెలుగు అనేది ఏదైతే ఉంటుందో దాని ద్వారా దేవుడు ప్రతి విషయాన్ని కూడా, మనం చేసే ప్రతి రహస్య క్రియలన్నింటినీ కూడా, రహస్య పాపములన్నింటినీ కూడా దేవుడు చూస్తున్నాడంట. చూడండి, కీర్తన గ్రంథంలో తెలియపరుస్తున్నాడు మాట లేఖనకారులు. 139వ అధ్యాయము 11, 12 వచనాలు. అంధకారము నన్ను మరుగు చేయును. అంధకారం అంటే మనల్ని మరుగు చేస్తుందంట. ఈ చీకటి మనల్ని ఏం చేస్తుందంటే కప్పి ఉంచుతుందంట. ఒకవేళ చీకటిలోకి మనం వెళ్ళినట్లయితే కనుక మనం కనబడతామో ఎవరికైనా? ఎవరికి కనబడం. ఇక్కడ అదే అంటున్నాడు, అంధకారము నన్ను మరుగు చేయను, కానీ నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల. ఒకవేళ నువ్వు ఆ విధంగా నీకు చీకట్లో ఉన్నావు, నువ్వెవరికి కనబడవు, నేనేం చేసినా పర్లేదు అని నువ్వు ఒకవేళ అనుకుంటే గనుక ఇక్కడ తెలియపరచు. చూడండి, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వల్ల నీకు వెలుగుగా ఉండెను, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి. ఎందుకలగనరికి క్రైస్తవులమైన మనకి చీకటి వెలుగు ఒకే విధంగా ఎందుకున్నాయి అని అంటే ఇక్కడ తెలియపరుస్తున్నాడు అనమాట మాటలు. అంటే ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. మనం అనుకుంటాం చీకటి మనల్ని మరుగు చేస్తుంది, అంధకారము మనల్ని మరుగు చేస్తుంది, మనల్ని దాచి ఉంచుతుంది అని మనం అనుకుంటాము. కానీ తండ్రి అయిన యెహోవా దేవుడు అంట నీ చీకటిని వెలుగుగా మారుస్తాడు. మనకి చీకటి అయిన వెలుగైన కూడా ఆయన దృష్టిలో ఒకటే. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం దాచుకొనలేమంట. చూడండి, ఎంత గొప్ప వాక్యం ఇది. అంటే క్రైస్తవులమైన మనం ఎంత జాగరూకులై ఉండాలి, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఏ చిన్న పాపం చేసినా చివరికి మన ఆలోచనలో చిన్న ఆలోచన, తప్పుడు ఆలోచన తట్టినా కూడా మనం భయపడాలన్నమాట. సో అటువంటి విధానము ఈ క్రైస్తవులో ఉంది. సో అందుగురించే మనం చీకటి కార్యాలకి క్రైస్తవులను మనం ఏం చేస్తామనంటే దూరంగా ఉంటాం అనమాట. అటువంటి కార్యాలు చేయడానికి మన మనసు భయపడుతూ ఉంటది. సో అందుకే మనం ఏం చేయాలంటే ఆ చీకటి కార్యాలు చేయడానికి మనం ఎంత మాత్రం కూడా ఆశపడకూడదు, వాటిని దూరం పెట్టాలి. అంత మాత్రం కాకుండా 1 కొరింథీయులు ఇంకొక మాట తెలియపరుస్తున్నారు లేఖనకారులు, అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నారు. 1 కొరింథీయులకు 4వ అధ్యాయం 4-6 వచనాల్లోని, నా యందు మనం అనుకుంటాం అన్నమాట. మనం మనసులో ఏమనుకుంటామంటే నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన. చూడండి, మనం అనుకుంటాం మనం చాలా మంచి పని చేసాము, ఎటువంటి తప్పు చేయలేదని మనం అనుకుంటాం అన్నమాట. కానీ మనం ఏమనుకోవాలంటే నా యందు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా నేను ఎంచబడను. దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా ఎంచబడము అనమాట. ఎప్పుడు ఎంచబడతామనంటే చూడండి, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకూడి. చూడండి, ప్రభు వచ్చే వరకు అంట నా గురించి నువ్వు జడ్జిమెంట్ ఇవ్వకూడదు, నీ గురించి నేను జడ్జిమెంట్ ఇవ్వకూడదు, నువ్వు గొప్పవాడవని నేను చెప్పకూడదు, నేను గొప్పవాడవని నువ్వు చెప్పకూడదంట. ప్రభు వచ్చే వరకు అంటే ఆయన విమర్శ దినం వచ్చే వరకు, విమర్శించేవాడు ప్రభువే, ఆయన వచ్చే వరకు కూడా దేనిని గూర్చి తీర్పు తీర్చకూడి. చదవండి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్లనే కలుగుతుంది అంట. చూడండి, ఇప్పుడు నాకు నువ్వు నీకు నేనే జడ్జిమెంట్ ఇచ్చుకుంటే అది ఎంత మాత్రం కూడా సబబు కాదనమాట. నీ యొక్క క్రియలను బట్టి రహస్యమందు లేదా అంధకారంలోని నువ్వు చేస్తున్నటువంటి పనులను బట్టి, లేదంటే వెలుగులో నువ్వు చేస్తున్న మంచి పనులను బట్టి అంట మనకు మనమే తీర్పించుకోకూడదు. ఆ సమయం వచ్చినప్పుడు అన్ని కూడా ఈవెన్ మన హృదయంలో తలంపులతో సహా మనకి తగిలిన విధంగా మనం మంచి చేస్తే మంచి మెప్పు కలుగుతుంది, చెడు చేస్తే నరకంలో పంపించేటటువంటి తీర్పు ప్రభు వచ్చిన తర్వాత జరుగుతుంది అంట. చూడండి, సో అందుకే మనం ఏం చేయాలంటే మనకు మనం గొప్పలు చెప్పుకోకూడదండి, మనకు మనం డబ్బాలు కొట్టుకోకూడదండి. ఏదైనా గ్రంథాన్ని అనుసరించి మనం ఆలోచించినట్లయితే కనుక మనకు తెలుస్తుంది సత్యం ఏంటన్నది. సో అందుగురించి మనం ఏం చేయాలంటే ఆయన వచ్చేంత వరకు కూడా ఆ తీర్పు దినాన మనం వెయిట్ చేయాలి. నువ్వు మంచి పనులు చేసావా,
చెడు పనులు చేసావా, లేదంటే నువ్వు వెలుగులో వాక్యమైన వెలుగులో నువ్వు నడుస్తున్నావా, లేదా అంధకార సంబంధమైన లోకంలో నువ్వు ఉన్నావు అనేటటువంటి విషయం మనకి ఆ ప్రభు దినాన, అంటే రెండవ రాకడ దినాన మనం అందరం కూడా ఎత్తపడతాము. అప్పుడు మనం తెలిసి అని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా లోక సువార్తలో మరొక మాట తెలియపరుస్తున్నారు. లోక సువార్త 12వ అధ్యాయము 2-3 వచనాల్లోని చూడండి. అవునండి. రహస్యమైన దేదియో తెలియపడకబోదు. చూడండి, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినబడును, మీరు గదులియందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటిప్పబడినట్టు. చూడండి, అందుకే మనం అనుకుంటాం చీకటిలో చేస్తున్నాం కదా, ఎవరికి తెలియదులే, మనం చెవులో చెప్పాం కదా, ఎవరికి వినపడదు అనుకుంటాం. కానీ ప్రతిదీ కూడా సమస్తాన్ని కూడా ఎరిగిన వాడు దేవుడు. సో ఆయన దగ్గర మనం ఏది కూడా దాచిపెట్టలేము, ఆయన విషయంలో మనం ఏది కూడా మరుగు చేయలేము అనమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే, మనం ట్రాన్స్పరెంట్ గా, మనం చక్కని హృదయాన్ని కలిగి, చక్కని మనసుని కలిగి, దేవుని అట్లా భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించే వారంగా మనం ఉండాలని చెప్పి మీకు తెలియపరుస్తున్నమాట. అయితే ఇక్కడ ఏం తెలియపరుస్తున్నదంటే, పాపులు, భక్తిహీనులు, ఇతరత్రాలు కూడా చీకటి సంబంధమైన వ్యక్తులు అంట. చూడండి, మాటలు తెలియపరుస్తున్నాయి. పాపులు, భక్తిహీనులు, అసత్యంలో నడిచేవాళ్ళు, వారందరూ కూడా చీకటి శక్తి అయి ఉన్నారంట. మనం అనుకుంటాం ఎక్కడికో వెళ్ళేసి బాగా పొనకలు వచ్చేలాగా ఊగేసి, అమ్మ బాబాయ్ నాకు చాలా మంచి వర్షిప్ జరిగిందని, అదంతా కూర్చున్న మాట. అసత్యంలో ఉన్నవారు అవుతారేమో, ఒకవేళ గ్రంథాన్ని అనుసరించి నడవకపోతే అసత్యం ఉన్నవారు అవుతారేమో. తెలుసుకుందాం మాటలు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయమాడు. చూడు, గాఢాంధకారం అంటే గాఢమైన అంధకారం, అంటే గాఢమైన చీకటి. భక్తిహీనుల మార్గం అంట గాఢాంధకారం అంట. తాము దేని మీద పడినది వారికి తెలియదు. అంటే వారు ఆ చీకట్లో, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గాఢమైన చీకటి ఉంటే మనం ఆ చీకట్లో ఎక్కడ అడిగేస్తామో, దేని మీద అడిగేస్తామో, ఎలా నడుస్తామో మనకు తెలుస్తుందా? ఆ చీకట్లో మనకి ఏం తెలుస్తుంది? సో ఆల్మోస్ట్ గా భక్తిహీనులు కూడా అటువంటి వారేనంట. చూడండి, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదంట. సో అందు గురించి మనం ఏం చేయాలంటే, ఈ వాక్యం అనే వెలుగులో సత్యాన్ని అనుసరించి మనం నడుచుకొని ముందుకు వెళ్ళినట్లయితే, మనం ఎక్కడ అడిగేస్తున్నాము, మన అడుగు ఎక్కడ ఉంది, మనం ఎక్కడున్నాం, మన స్థితిగతులు ఎక్కడ ఉన్నాయి అనేటటువంటి ఆలోచన మనకి కలుగుతుంది అనమాట. అంటే మనం స్వపరీక్ష చేసుకునేటటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. ఓహో, ఇప్పటి వరకు నేను ఈ స్థితిలో ఉన్నానా, అది ఆ స్థితి అసత్యమైన స్థితి. సో అటువంటి స్థితిలో మనం ఉండకూడదని చెప్పేసి మనకి అటువంటి ఆలోచన కలుగుతుంది అని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరుచు అనమాట. అయితే మనం ఏం చేయాలంటే, భక్తిహీనుల మార్గాన్ని మనం నడవక సత్య మార్గాన్ని అనుసరించి నడిచిన వారైతే నువ్వు వెలుగులో ఉన్నవారు అవుతావు. నువ్వు పాపుల వలె లేదంటే భక్తిహీనుల వలె గాఢాంధకారంలో ఉంటావా? సో వారి యొక్క మార్గం అంట గాఢాంధకారం అంట. అటువంటి మార్గంలో మనం వెళ్ళకూడదు. అంత మాత్రమే కాకుండా భక్తిహీనులు, మరి అసత్యంలో నడిచేవారు, మరి ఇతరత్రలంట, వాళ్ళు చీకటిని వెలుగ్గా భావిస్తారంట. చూడండి, భక్తిహీనులు చీకటిని వెలుగ్గా భావిస్తారంట. ఆహా, నేను గొప్ప వెలుగులో ఉన్నానని చెప్పి భావిస్తారంట. తెలియపరుస్తున్న మాట యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో తెలియపరుస్తున్నారు అన్నమాట. చూడండి, ఈ యొక్క అధ్యాయం అంతా కూడా యెషయా ఏం చేశాడంటే, ద్రాక్ష తోటను గురించి వివరిస్తూ రాశాడనమాట. అక్కడ ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు జనాంగము, ఆ ద్రాక్ష తోటను కాచేవారు అని అంటే ప్రభు అంట. చూడండి ఎంత చక్కని ఈ మాట, అంటే ఒక పాటగా రాశారనమాట. కీడు మేలు కీడనియు చెప్పుకొని చీకటిని వెలుగనియు, వెలుగును చీకటిని ఎంచుకుని వారికి శ్రమ. ఈ భక్తిహీనులు అందరంట, ఈ యొక్క భక్తిహీనులు కానీ ఈ పాపులందరంట చీకటిని వెలుగనుకొని వెలుగుని చీకటి అనుకుంటారంట. వాళ్ళు కీడుని మంచి అనుకొని మంచిని కీడు అనుకుంటారంట వాళ్ళు. చూడండి, సో అటువంటి స్థితిలో, అటువంటి అనాలోచితమైన స్థితిలో వాళ్ళు అక్కడ ఉన్నారని. అటువంటి స్థితిలోంచి మనం ఏం చేయాలంటే, సత్యవాక్యాన్ని అనుసరించి మనం చక్కని స్థితిగతుల్లోకి రావాలి. వెలుగుని వెలుగుగానే భావించేటటువంటి ఆలోచనపరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి.
లేదు నాకు చీకటి నాకు వెలుగులాగా చాలా గొప్పగా వెలుగు వస్తుందని చెప్పి మనం ఆ మాయలో పడ్డాం అనుకోండి, మనం మళ్ళీ పాతాళలోకానికి వెళ్ళిపోయేటటువంటి సందర్భం ఏర్పడుతుంది అనమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే మన ఈ యొక్క లేఖనాలను అనుసరించి సో ఏది చీకటి, ఏది వెలుగు, ఏది అసత్యము, ఏది సత్యం అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట పరిశీలించి. సో అందుగురించి భక్తిహీనుల వల్లే మనం ఉండొద్దు, పాపుల వల్లే మనం ఇక్కడ ఉండొద్దు. అంత మాత్రం కాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరొక మాట తెలియపరుస్తున్నారు, మనమంట పోరాడుతున్నది చీకటితో పోరాడుతున్నామంట. చూడండి, అంధకార సంబంధమైన శక్తులతో మనం పోరాటం చేస్తున్నామంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. యాలయనగా మా చదవండి, మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. చూడండి, మనమంట ఇప్పుడు పోరాడుచున్నది అంధకార సంబంధమైన ఆత్మలతో పోరాటం చేస్తున్నామంట. అంటే చీకటి సంబంధమైన వ్యక్తులతో మనం పోరాటం చేస్తున్నామంట. ఇక్కడ మాట తెలియపరుస్తాం, మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. యాలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని, అంటే ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే ఈ మాట, మనం అందరం ఈ లోకంలో భౌతికపరమైన జీవితాన్ని కలిగి ఉంటాం. మనం మన తోటి వ్యక్తులతోనో, మన తోటి బంధువులతోనో, మన తోటి వారితోనో మనం స్నేహం చేస్తూ వారితో మనం ఏం చేస్తా ఉంటాం అంటే మాట్లాడడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ, అది చేయడం కానీ, ఇది చేయడం కానీ, మనం అందులోకి వెళ్ళిపోవడం కానీ, వాళ్ళ ఇందులో ఇవన్నీ చేసి ఇక్కడ మాట తెలియపరుస్తున్నాడు. ఈ ఆలయానగా మనం పోరాడుతున్నది భౌతికపరమైన ఈ జనాలతో కాదు, ఈ యొక్క మనుషులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నామంట. చూడండి, అంటే మనం పోరాడుతున్నది ఎటువంటి వారితోనంటే అంధకార సంబంధము దురాత్మలతో పోరాడుతున్నామంట. సో అటువంటి పోరాటాన్ని పోరాడి మనం ఏం చేసామంటే ఒక చక్కని సత్య మార్గంలోకి నడుచుకుంటే ఇక్కడికి వచ్చాం. సో మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మనం వెనక్కి వెళ్తామా? ఏదైనా ఒక ఊరెళ్ళి నచ్చలేదని చెప్పి పని చేసుకోకుండా మళ్ళీ వెనకొస్తాం. మనం నచ్చినా నచ్చపోయినా అక్కడే ఉండి మన పని ఏం చేస్తాం, మనం అనుకున్న పని చేసుకొని మళ్ళీ మనకు వెనక్కి తిరిగి వస్తాం. అలాగే మనం ఇక్కడ క్రైస్తవ జీవితంలోకి వచ్చాము. సో ఎందు నిమిత్తం వచ్చాము, దేనికోసం వచ్చాము, సో ఆ పని మనం చేతిక్కించుకొని అందిపుచ్చుకొని మన యొక్క జీవితాన్ని మనం ముగించాలి. అంతే కదా, మనం వచ్చాము కొన్నాళ్ళు బాగా దేవుళ్ళలో బాగా ఎదిగాము, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం అంటే ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. మన పని పక్కన పెట్టేసి అనవసరమైన వాటి గురించి మనం ప్రయాసపడేటటువంటి సందర్భాన్ని మనం ఏర్పరచుకోకూడదు అనమాట. సో మనం ఏం చేయాలంటే ఈ భక్తిహీనుల వల్లే కాక, ఈ పాపుల వల్లే కాక, ఈ అంధకార సంబంధమైన శక్తుల వల్లే కాక మనం ఏం చేయాలంటే చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి రావాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరచిన మాట. మరొక మాట చూసుకున్నాము, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనము. వాళ్ళంట వెలుగుని కూడా చీకటిని ఎక్కువ ప్రేమిస్తారంట వారందరూ కూడా. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకమునకు వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తారంట. చూడండి, అంటే ఈ యొక్క మాట మా మాయగారు తరచుగా చెప్తుంటారండి మాకు సంఘంలో గాని బయట ఎక్కడైనా కూడా. ఎందుకు సత్యములకు రారు అని అంటే వారు చీకట్లో బ్రతుకుతున్నవారు, వారు మద్యపానం సేవించేవారు, ఆ ధూమపానం సేవించేవారు, వ్యభిచారం చేసేవారు, దొంగతనాలు చేసేవారు, నరహత్యలు చేసేవారు. వారు వస్తే ఈ యొక్క గ్రంథం వారికి శిక్షిస్తుంది అనమాట అటువంటి వారిని. సో అందుగురించి వాళ్ళు రావడానికి భయపడతారు. ఒకవేళ నువ్వు గ్రంథాన్ని చేపట్టావు అంటే, ఒకవేళ నువ్వు క్రైస్తవ్యము తీసుకున్నావు అని అంటే, ఒకవేళ నువ్వు రక్షణ మార్గం నడవాలని ఆశ కలిగి ఉన్నావు అని అంటే నువ్వు ఏం చేయాలేనంటే ఈ యొక్క క్రియలన్నీ, చీకటి క్రియలన్నీ విడిచిపెట్టాలి. సో అవి విడిచిపెట్టాల్సి వస్తుందని వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది కూడా రారు. అవన్నీ విడిచిపెట్టాలి. అదంతా లోకంతో మనం కూడినది, లోకంలో ఎంతో ఎంజాయ్ కలిగినటువంటి పనులు అవన్నీ కూడా. సో వాటిని విడిచిపెడితే నా యొక్క జీవితం ఎంతటితో ఆగిపోతున్నటువంటి ఆలోచన కలిగిన వారందరూ కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క క్రైస్తవంలోకి రావడానికి కానీ రక్షణ మార్గంలోకి నడవడానికి కూడా ఆలోచిస్తారనమాట. సో వారు ఈ చీకటినే మంచిగా ప్రేమిస్తుంటారు.
వెలుగుని విడిచిపెడతారు, సత్యమైన వెలుగుని విడిచిపెట్టి ఆ చీకట్లో తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ పైగా ఆ చీకటినే గొప్ప వెలుగు అనుకుని నమ్ముతారండి వాళ్ళు. సో అటువంటి పరిస్థితి లోకంలో ఉందన్నమాట. సో అటువంటి ఆలోచన మనం ఎంత మాత్రం కూడా ఆలోచన చేయకూడదని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరిచిన అనమాట. అంత మాత్రమే కాకుండా మరికొంతమంది ఏం చేస్తారంటే క్రైస్తవులని చెప్పుకొని వారు క్రైస్తవులని చెప్పుకుంటూ కూడా సత్యాన్ని జరిగించినంట వాళ్ళు. అసత్యం క్రైస్తవులని చెప్పుకొని అసత్య మార్గంలో నడుస్తూ అంధకార సంబంధమైన చీకట్లో ఉంటారని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. మొదటి యోహాను పత్రిక, క్షమించండి, మొదటి యోహాను 1వ అధ్యాయము 5-7 వచనం తెలియపరుస్తున్నాండి ఆ మాటలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు ఆల్వేస్ వెలుగై ఉన్నాడు. దేవుడు ఎప్పటికీ కూడా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రం కూడా లేదంట. చూడండి, దేవుడి దగ్గర చీకటి ఎంత మాత్రం కూడా లేదు. మనం ఆయన సంబంధం అయితే, ఒకవేళ మనం ఆయనతో సహవాసం చేసేవారం అయితే గనక మన దగ్గర కూడా చీకటి ఎంత మాత్రం కూడా తాళలేదు. మన దగ్గర కూడా చీకటి ఎంత మాత్రం కూడా ఉండలేదంట. నిజంగా నువ్వు పైన ఇంకో మాట తెలియపరుస్తాం 3 నుంచి సగం చూసుకుంటే, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడని యేసుక్రీస్తును కూడాను ఉన్నదంట. చూడండి, మన సహవాసం అంట తండ్రితో కూడాను ఆయన కుమారుడని యేసుక్రీస్తును కూడాను ఉందంట. ఒకవేళ నిజంగా నీ సహవాసము ఇక్కడ చెప్పిన విధంగా ఉంటే, తండ్రితో ఉంటే, తన కుమారుడని యేసుక్రీస్తు ఉంటే గనక నీ దగ్గర చీకటి ఎంత మాత్రం కూడా నిలవదంట. అదే మాట కింద కంటిన్యూషన్ ఇస్తున్నాడు అనమాట. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాస గలవారమని చెప్పుకొని, చూడండి, ఇది ఆయనతో సహవాస గలవారమని చెప్పుకోనంట. అంటే మనం క్రైస్తవులు అని చెప్పుకోనంట అసత్య మార్గంలో మనం ఎలాగ నడుచుకుంటున్నామో, ఆయనతో సహవాసం అని చెప్పుకొని, ఆయనతో కూడా సహవాస గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, చూడండి, మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించకుండా ఉంటామంట. చూడండి, అయితే మనము క్రైస్తవులు అని చెప్పుకొని అబద్ధాలు ఆడుతూ, వ్యభిచారాలు చేస్తూ, ఇతరత లోకం క్రియలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, లేదంటే క్రైస్తవులు అని చెప్పుకొని పండుగ వస్తే ఎక్కర్లేని ఇదంతా చెప్పి, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, క్షమించండి ఎవరైనా ఆ స్థితిలో ఉంటే. అంటే అటువంటి స్థితిలో మనం ఉండకూడదంట. ఇప్పుడు క్రైస్తవులు అని అంటే ఎలా ఉండాలి? క్రైస్తవులు అంటే దేవుణ్ణి మనం ప్రతి వారం ఆరాధించే వారంగా ఉండాలి. ప్రతిరోజు ఆయన కొనియాడేవారిలాగా ఉండాలి. మనం ప్రతిదినం ఆయన ఒక పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారంగా ఉండాలి. సో అటువంటి స్థితి కలిగిన వాడవైతే నువ్వు క్రైస్తవుడు అవుతావు. లేదు, మనం క్రైస్తవులు ఆయనతో సహవాసం చేసి క్రైస్తవులు అని చెప్పుకుని అబద్ధాలు చెప్పుకుంటూ సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్ళి, సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్ళి, లేదంటే 6 నెలలకు ఒకసారి ప్రభురాత్రి భోజనంకి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే అది ఎంత మాత్రం కూడా వెలుగు సంబంధమైన క్రియలు కావు. అవన్నీ కూడా చీకటి సంబంధమైన క్రియలే. సో అందుకే మనం ఏం చేయాలంటే అటువంటి స్థితిలోంచి మనం ఏం చేయాలంటే వెలుగు సంబంధమైన సత్యమైన మార్గంలోకి మనం రావాలి. ఆ విధంగా వచ్చినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ పట్టణంలోని మనం అందరం కూడా పాలిభాగస్తులు అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఏర్పడదని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ఇదే అధ్యాయం 2వ అధ్యాయంలోని 9 నుంచి చదవండి బ్రదరు. 2వ అధ్యాయం 9. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, చూడండి, ఇక్కడ కుటుంబాల మధ్య వ్యత్యాసం తెలియపరుస్తున్నాయి ఇక్కడ మాటలు. చూడండి ఎంత చక్కని మాట. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని దేశించేవాడు ఇప్పటి వరకు కూడా చీకట్లో ఉన్నాడు. చూడండి, అంటే దేవుడు ఎంత చక్కని బంధాలను ఏర్పాటు చేస్తున్నాడు ఇక్కడ. అక్కడ మత్తయి సువార్తలో చెప్తున్నాడు, నువ్వు అర్పించే నాకు బలి అంత ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ నీ సోదరుతో కానీ నీ సహోదరుతో కానీ ఒకవేళ నీకు చక్కని సంబంధం లేకపోతే అతనితో సమాధాన పడి వచ్చిన తర్వాత నీ బలి నాకు అర్పించు, అప్పుడు నీ బలిని తీసుకుంటాను నేనేం చెప్తాను అంటాడన్నమాట మత్తయి సువార్తలో. ఇక్కడ కూడా అదే మాట తెలియపరుస్తాడు. నువ్వు వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని దేశించేవాడంట ఎప్పటికీ కూడా చీకట్లో ఉన్నట్టే. సో వీళ్ళందరూ చీకట్లో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారంటే భక్తిహీనులు, పాపులంట. సో మనం ఏం చేయాలంటే దేవుడు ఒకటే కోరుకుంటున్నాడండి,
అందరం కూడా సహోదర ప్రేమ కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. కానీ ఈ దినాన ఈ యొక్క క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకొని కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి సందర్భం కూడా లేకపోలేదు. అటువంటి సిచ్యువేషన్ కూడా లేకపోలేదు అనమాట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, అందరం కలిసి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలని చెప్తుంటే మరి అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి 11వ వచనం చదవండి, కంటిన్యూ చేయండి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. ఈ చీకటి అంటే అతని కన్నులకి గ్రుడ్డితనము కలుగు చేసిన కనుక తాను ఎక్కడ కూర్చున్నాడో అని తెలియదు అంట. సో మనం ఏం చేయాలంటే ఇటువంటి స్థితిగతుల నుంచి మనం బయటికి రావాలి, వెలుగులోకి రావాలి. మనం వాక్యమైన వెలుగులో మనం నడుచుకున్నట్లయితే కనుక ఈ సహోదర ప్రేమ ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతుంది అనమాట మనకి. సో ఈ యొక్క విధానాన్ని ఎవరు అనుసరిస్తారు అని అంటే పాపులు అనుసరిస్తారంట, భక్తిహీనులు అనుసరిస్తారంట. సో ఈ విధమైన ఈ చీకటి మార్గాన్ని, ఈ అంధకార సంబంధమైన శక్తులన్నిటి కూడా పాపులు వశమవుతాయి, లేదంటే భక్తిహీనుల వశమవుతాయి అనమాట. మనం అందరం కూడా చక్కగా సత్య మార్గంలో నడుచుకున్న వారమైతే ఆ చీకటి మన నుంచి వైదొలిగిపోద్ది. ఎలాగైతే ప్రభువుని యేసుక్రీస్తు వారు సాతాన్ని గద్దించారో మనం కూడా ఆ చీకటిని గద్దించేటటువంటి స్థితిలోకి రావాలి. సో ఆ విధంగా రావాలంటే మనం ఏం చేయాలంటే సత్యం అనే వెలుగులోకి రావాలి, వాక్యం అనే వెలుగులోకి రావాలి. మనం ఎంతసేపు ఆ అసత్యంలో ఉంటే గనక నువ్వు ఇంకా చీకట్లో ఉన్నవాడుగా అవుతావని చెప్పి లేఖన భాగాల ద్వారా తెలుసుకున్నమాట. అయితే భక్తిహీనుల మార్గము గాఢంధకారము, భక్తిహీనులు వెలుగుని చీకటిని వెలుగు అనుకుంటారని మనం తెలుసుకున్నాము. మనం పోరాడుతున్నది చీకటితో పోరాడుతున్నామని. అయితే భక్తిహీనులు పాపులు వెలుగు ఉన్నా కూడా వారంట చీకటిని ప్రేమిస్తూ ఇటువంటి మాటలు మనం ఈరోజు తెలుసుకున్నాం. మరొక ఇంకో విషయం ఏంటంటే పాపం అనే చీకటి నుండి విడుదల చేయడానికి, ఈ పాపం అంటేనే చీకటి, అంధకారం, అటువంటి శక్తుల నుంచి విడుదల చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారంట మన గురించి. చూడండి, అంటే మన గురించి యేసుక్రీస్తు వారు వచ్చారు, మరియు అటువంటి వచ్చిన అవకాశం మనం వినియోగించుకున్నామా లేదా, అటువంటి అవకాశాన్ని మనం అందిపుచ్చుకున్నామా లేదా. సో ఆ యొక్క మాటలు ఈరోజు తెలుసుకుందాం అనమాట. కొలస్సీలు రాసిన పత్రిక, మనకి ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, దాన్ని విడిచిపెడతామా? మంచి ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నాకు ₹1,00,000 లేదంటే 2 లక్షల జీతం నుంచి ఒక 10 లక్షల జీతం వచ్చింది, విడిచిపెడతామా? ఎందుకంటే అది మనకి ఎంతో క్షేమాభివృద్ధిని కలిగి చేస్తుంది. సో అదే నీ యొక్క జీవం, నీ యొక్క ఆత్మ నిత్య జీవం పొందాలంటే నువ్వేం చెయ్యాలి? ప్రభువుని యేసుక్రీస్తు వారు నీ గురించి నా గురించి భూలోకానికి వచ్చారు. నీ చీకట్లో ఉన్న నీ యొక్క బ్రతుకుని వెలుగులోకి తీసుకెళ్ళడానికి వచ్చారు. మనం నువ్వేం చేయాలి? ఆ యొక్క అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలన్నమాట. అది ఎలా అందిపుచ్చుకోవాలి, ఎందుకు వచ్చి ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏ విధంగా వచ్చారనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం అండి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను, అంటే మనము అంటే నేను నువ్వు కాదండి, మొత్తం అంతా మనమందరము కూడా అంటాడు. ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారం అంటే సాతానుడి రాజ్యం, లేదంటే ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా, అంధకార సంబంధమైన క్రియలు. ఇంకొక ఫ్రాంక్ గా చెప్పాలంటే లోకం అన్నమాట. సో ఆ యొక్క అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేదంట. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గురించి వచ్చి చాలు అంధకార సంబంధమైన యొక్క లోకంలోంచి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంలో సభ్యులుగా చేశారంట. చూడండి, మరి ఆ సభ్యత్వాన్ని మనం తీసుకుందామా ఈ దినాన? ఆ యొక్క సభ్యత్వాన్ని తీసుకోవాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. దాన్ని అనుసరించి మనం వెళ్ళినట్లయితే ఆ సభ్యత్వాన్ని మనం చేజిక్కించుకున్న వారం అవుతాం అన్నమాట. మనం ఏదైనా ఒక పార్టీలో చేరాలంటే మనకి ఏం చేయాలి? సభ్యత్వం తీసుకోవాలి. అలాగా ఆ పార్టీలో వచ్చిన స్లిప్ రాసిస్తారా, నువ్వు ఈ రోజున సభ్యుడు అని చెప్పేసి, అది అర్హత మనకి. ఆ సభ్యత్వానికి అది అర్హత, ఆ చిట్టి. లేదు, నువ్వు ఏదైనా కంపెనీ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి, నువ్వు అందులో మెంబర్వే, దానికి అర్హత ఏంటి? ఇంటర్వ్యూకి వెళ్ళాలి, దాన్ని ఫేస్ చేయాలి, అటెండ్ చేయాలి, ఆ ఇంటర్వ్యూని క్లియర్ చేయాలి, నీకు జాబ్ వస్తే ఐడి కార్డ్ ఇస్తే ఓకే, యు ఆర్ ద వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ దిస్ కంపెనీ, అంటే దానికి నువ్వు సభ్యుడు అన్నమాట. అలాగే ఈ యొక్క రాజ్యంలో సభ్యత్వం తీసుకోవాలి అంటే దీనికి గ్రంథం ప్రకారం కొన్ని
కొన్ని క్రియలు ఉన్నాయన్నమాట. వాటన్నిటిని మనం అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన రాజ్యంలో సభ్యులుగా అవుతామని చెప్పేసి లేఖన భాగం. అది కూడా ఎక్కడి నుంచి? అంధకార సంబంధమైన లోకంలో నుంచి అంట. చూడండి, అంధకార సంబంధమైన లోకంలో నుంచి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తారంట. ఆ రాజ్యం ఎలాగుంటుందో మీకు అందరికి చెప్పనవసరం లేదు. ఆ యొక్క రాజ్యం ఎంత ఘనంగా ఉంటుంది మీకు అందరికీ చెప్పనవసరం లేదు. ఈ లోకంలో మనం భరిస్తున్న బాధలు, కోపాలు, తాపాలు, ఏడుపులు, నవ్వులు అవన్నీ కూడా అక్కడ ఉండవన్నమాట. అవన్నీ తూచి అక్కడ ఆ యొక్క రాజ్యంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు ఇంకా మనం. సో ఆ రాజ్యంలో మనం అందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలంటే ఈ యొక్క మనం ఏం చేయాలంటే ఈ యొక్క అంధకార సంబంధమైన క్రియలన్నింటి కూడా విడిచిపెట్టి మనం రావాలంట. మరొక మాట తెలియపరుస్తున్నారు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో మరొక మాట తెలియపరుస్తున్నారు మాట. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచారంట. చూడండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచారంట మనల్ని. చీకటి, ఎటువంటి చీకటి నుండి తన అద్భుతమైన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచాడంట. చూడండి ఎలా పిలిచారనంటే, చదవండి, వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలున్నై ఉన్నారంట. చూడండి, ఇక్కడ మాట మనం ఏమర్థం చేసుకోవాలంటే, అయితే చీకట్లో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన మనమంట దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామంట, కానీ యాజక సమూహమై ఉన్నామంట, పరిశుద్ధ జనముగా ఉన్నామంట. సో అటువంటి స్థితిగతిని, అటువంటి పౌరసత్వాన్ని మనం అందరం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఆ చీకటి క్రియలను విడిచిపెట్టి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వెళ్ళాలంట. ఆశ్చర్యకరమైన తన సత్యమైన వెలుగులోకి వెళ్ళాలంట. ఆశ్చర్యకరమైన తన వాక్యమైన వెలుగులోకి వెళ్ళాలంట. మరి ఈ దినాన మనం అటువంటి సత్యమనే వాక్యమైన వెలుగులో ఎంతమంది ఉన్నాం? సో దాన్ని అనుసరించి మనం ఎంతమంది నడుచుకుంటున్నాం ఈ దినాన? సో ఒకవేళ నువ్వు దాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే కనుక దేవుని సొత్తైన ప్రజవై ఉంటావంట. నువ్వు చూడండి, పరిశుద్ధుల్లో నువ్వు ఒకడు ఉంటావంట, యాజక సమూహంలో ఒకడు ఉంటావంట. సో ఆ విధమైన సిటిజన్షిప్ గాని, ఆ విధమైన పౌరసత్వాన్ని గాని నువ్వు సంపాదించుకోవాలి అని అంటే చీకటిని విడిచిపెట్టి ఆయన సత్యమనే వాక్యంలోకి, ఆయన వాక్యమైన వెలుగులోకి మనం రావాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరుస్తుంది. మరొక మాట చూసుకుందాము. ఈరోజు చదివిన గ్రంథంలో నుంచి 26వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారంట గొప్ప గొప్ప ఆయుధాన్ని ఏర్పాటు చేశారంట. గొప్ప 26వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం బ్రదరు. లేదంటే ఒక్కసారి చదవండి. నీవు లేచి నీ పాదముల వద్ద నిలువుము. నేను ఈ ప్రజల అన్ని వలన హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారు కన్నులు తెరిచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపించేదను. చూడండి, అంటే అపోస్తలుడైన పౌలుని ఇక్కడ వాడుకుంటున్న సందర్భం అన్నమాట. ఒకసారి 14వ వచనంకి వెళ్ళినట్లయితే 14వ వచనం అపోస్తలుడైన పౌలు పలుకుతున్న మాటలు. నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, ముని కొనలకు. చూడండి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సౌలుతో మాట్లాడుతున్నాడు అనమాట. సౌలా 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 నన్ను ఎందుకు హింసించుచున్నావు అంటే, యేసుక్రీస్తు వారిని సౌలు హింసించాడా? యేసుక్రీస్తు వారిని సౌలు ఏమన్నా కొట్టాడా? అది కాదండి. అంటే తన ప్రజల్ని హింసిస్తున్నాడు కాబట్టి తనని హింసించిన విధంగా ఫీల్ అయ్యాడు అనమాట. అంటున్నాడు ఇక్కడ మాట, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, ముని కొలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని తెలియదా? ముని కొలలు అంటే తెలుసు కదండి మీకు, నాగటి మీద చిన్న ఇది ఉంటది కదా, సూదిగా
నాగలికి సూదిగా, అప్పుడు పాత మాటలో నాగలికి సూదిగా ఒక మునుకొల్లు అంట, దాన్ని ఎదురు తంటాం మనం, తంటే ఉండగలవా? అదే అంటున్నాడన్నమాట, కట్ అయిపోదు ఎక్కడికెక్కడ. అదే అంటున్నాడన్నమాట, మునికొలకు ఎదురుతన్నుట, సోలో నన్ను ఎందుకు హింసించున్నావు, మునికొలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఒక స్వరము పలుకుట నాతో వింటనే ప్రభు పలుకుతారు. అయితే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ యొక్క సౌలుని ప్రభు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎలా ఏర్పాటు ఎందుకని ఏర్పాటు చేసుకున్నారంటే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం ఉంచులాగన పాపక్షమాపణ చెంది రక్షణ మార్గంలోకి నడిపించబడి పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్థ్యం పొందినట్లు నువ్వు వారిని ఆ విధంగా తయారు చెయ్యి. సో వారిని ఆ విధంగా మరల్చు అని చెప్పేసి ప్రభుని యేసుక్రీస్తు వారు చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకురమ్మని చెప్పి అపోస్తలుడైన పౌలుకి బాధ్యత అప్పచెప్తున్న సందర్భం అన్నమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే, మనల్ని వెలుగులోకి పిలిచారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎన్నో పత్రికలు రాశారు. ఆ పత్రికలు అనుసరించి నువ్వు నడుచుకో, నువ్వు వెలుగులో ఉన్నట్లే. ఆ పత్రికలు ఏవేవైతే తెలియపరుస్తున్నా ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క వాటిని అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు వెలుగులో నడిచిన వాడు అవుతావు. అంతే కదా, సౌలే కదా, అతను కూడా ఒక మనిషే కదా అని మనం తీసిపడేయకూడదండి. నేను ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశాను అనమాట. నేను ఒక సహోదరుడు తనకు అనుకూలంగా ఉన్నది పలానా పేజీలో చూడు ఎలాగ రాశారని చెప్పి అన్నారు. తనకు అనుకూలంగా లేని ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ పుస్తకం పౌలండి ఆయన ఆ టైంలో ఏదో రాశాడని అన్నారు. నాకంటే నేను నేను ఎక్స్పీరియన్స్ లేనివాడినేమో, నేను అతనికి ఫేస్ చేయలేకపోయినాడు. అసలు నేను నాకు మనసులో కలిగింది, ఏంటి ఈ మనిషి ఇలాగా అంటున్నాడు అంటే, తనకు అనుకూలంగా ఉందంటే కనుక తనకు అనుకూలంగా మార్చుకుంటాడా? ఈ అపొస్తలుడైన పౌలైన చాలా సింపుల్ తీసి చేయడం ఏంటి అని అనిపించింది. అంటే నాకు అంత అనుభవం లేదు అతనితో డిబేట్ చేయడానికి. మోరోవర్ ఏంటంటే, మన గ్రంథం ప్రకారం డిబేట్ చేయకూడదు. సో అందుగురించి నేను ఆగిపోయాను అనమాట. సో ఆ విధంగా అన్నాడు అతను. అంటే తనకు అనుకూలంగా ఉన్నదాన్ని మంచిగా పాజిటివ్ గా చెప్పుకొని, అంటే ఆ యొక్క సంఘంలో ఆ యొక్క క్రియ చేస్తారు, ఆ క్రియ చేయకూడదని అపొస్తలుడైన పౌలు రాశారు ఆ యొక్క పత్రికలో. అందుగురించి ఆయన ఏమన్నాడంటే, అలాగే రాస్తాడండి అతను అని చెప్పి సింపుల్ తీసిపడేసాడు. కానీ ఎంత మాత్రం కూడా గ్రంథాన్ని మనం, ఈ యొక్క గ్రంథాన్ని ఆషామాషి గ్రంథం కాదండి. ఇది పరిశుద్ధాత్మైన వరం ద్వారా రాయబడిన గ్రంథం. ఆ యొక్క మాటలు కూడా క్లియర్ కట్ గా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. పరిశుద్ధ దేవుడు మనసులోకి వచ్చి రాసిన మాటలు కూడా ఇందులో ఉన్నాయి. ఆ మాటలు చూస్తున్నా కూడా మనం ఏం చేయాలంటే దాన్ని అనుసరించి నడుచుకోవాలంట. సో అంత మాత్రం కాకుండా 1 దశలోనికలో మరొక మాట తెలియపరుస్తున్నారు. 1 దశలోనికలో 5వ అధ్యాయము 4వ వచనంలో తెలియపరుస్తున్నారండి మాట. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చును. మీరు మనమైతే క్రైస్తవం అయిన సత్య మార్గంలో వాక్యాన్ని అనుసరించుకున్న నడిచే మనమైతే అటువంటి వారం కాదు, చీకట్లో ఉండే వారం కాదు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారం కూడా కాము అంట. ఎందుకంటున్నాడు ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు? ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఎందుకు తెలియపరుస్తున్నాడు ఆ మాట? ప్రభు అంట ఎలా వస్తారంటే, దొంగ వలె, సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. అదే అధ్యాయంలోని 4వ వచనం చదువుకుంటే ప్రభు యొక్క రాకడ ఎలాగుంటుందో తెలియపరుస్తుంది అన్నమాట. 16వ వచనం 4, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుంది మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఎలా వస్తారు అని అంటే, అలా వస్తారు. అంత ఆల్ ఆఫ్ సడన్ అనమాట. ఆల్ ఆఫ్ సడన్ గా వస్తారనమాట ప్రభుని యేసుక్రీస్తు వారు. మన ఇంట్లో దొంగలుగా వస్తాడు. ఆచి తూచి అడుగులేసి ఉన్నారా లేరా మొత్తం రెక్కియేసి మొత్తం అంతా గమనించి త్వరపడతారు కదా. ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా అటువంటి, అంటే ఆ విధంగా వస్తారని కంపారిజన్. అంటే అంత ఆల్ ఆఫ్ సడన్ గా వస్తారనమాట. ఆ టైం కల్లా మనం అందరం ఏం కలిగి ఉండాలి? వెలుగు సంబంధులమై ఉండాలి. ఆ సమయానికి అందుకే అంటున్నారు అనమాట. అంటే బాప్తిజం తీసుకునే విషయంలో కానీ, రక్షణ మార్గం నడిచే విషయంలో కానీ, మారు మనసు పొందే విషయంలో కానీ మనం ఎంత మాత్రం కూడా తడవు చేయకూడదు. ఏ టైంకి ఎలాగుంటుందో తెలియదు. మనకి జీవితాలకి గ్యారంటీ లేదు. ఇలా రోడ్డు మీదకి వెళ్తే నీ పరిస్థితి అంటే నీకు తెలియదు. మళ్ళీ తిరిగి వచ్చావా వెళ్ళని కొట్టలేదంటే అంతే. మన యొక్క బ్రతుకులు అంటే నీటిపై పొడగ వంటివి, త్రాసు మీద ధూళి వంటి అంట. సో మనం ఏం చేయాలంటే, ఈ యొక్క సమయం ఉండగానే సమయాన్ని పోనివ్వగా సద్వినియోగం చేసుకుంటూ తడవు చేయకుండా నీకు కలిగిందా మనసు వెంటనే బాప్తిసం, ఉన్న పరంగా బాప్తిసం ఏమో కూడా ఇచ్చేటటువంటి సందర్భం ఈ ఏర్పరచుకోవాలంట. సో ఆ విధంగా మనం ఉండాలి. ఇక్కడ మనం ఏమై కలిగి ఉండాలంటే వెలుగు సంబంధమై ఉండాలంట.
చీకటి సంబంధం వారు అయి ఉండకూడదు. వెలుగు సంబంధం వలె ఉంటే ప్రభు ఏ క్షణం ఇచ్చినా కూడా మనం ఆయన రాజ్యంలో పాలుభాగస్తులు అవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరుస్తుంది. మరొక మాట చూసుకుంది యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. సమయం అయిపోతుంది, త్వరగా తీస్తే మనం ముగించుకుందాం. ఎస్ చదవండి. 46వ వచనం కదండి. నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో నిలిచియుండుకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానంట. చూడండి, అంటే ఆయన యందు విశ్వాసం ఒకవేళ ఆయన యందు విశ్వాసం ముంచితే నువ్వు వెలుగులో ఉన్నవాడు అవుతావు, వెలుగులో ఉన్నవాడు అవుతావు. ఆ యొక్క విశ్వాసం ఎలా ఉండాలి? ఆ యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూడండి మాట. రోమియోలు రాసిన పత్రిక 10:17. కాగా విశ్వాసం ఎలా వస్తుందండి? ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే వెలుగు సంబంధాలు అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియపరుస్తుంది యోహాను సువార్తలోని. ఆ యొక్క విశ్వాసం ఎలా వస్తుంది అని అంటే వినుట వలన విశ్వాసం కలుగును. దేన్ని వినుట వలన? క్రీస్తుని గురించి మాట వలన. చూడండి, మనం క్రీస్తుని గురించి మాట వింటున్నామా లేదంటే క్రీచర్ చెప్పే మాట వింటున్నామా? అంటే ఆ చెప్పే వాళ్ళు ఎలా ఉండాలంటే క్రీస్తుని గురించి చెప్పే విధంగా ఉండాలి. తన జ్ఞానాన్ని ఉపయోగించి, లోకపు జ్ఞానాన్ని ఉపయోగించి మనుషుల జ్ఞానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి దాన్ని ఈ గ్రంథంలో ఇమర్చకూడదు. ఈ గ్రంథంలో మాట చెప్పేటప్పుడు ఆ లోకపు మాటలు, లోకపు జ్ఞానాన్ని ఇందులో ఇమిడ్చి చెప్పినట్లయితే అక్కడ విశ్వాసం ఎలా ఉంటది? వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తు గురించి మాట వలన కలుగునని చెప్పి లేఖన బాగా తెలుస్తుంటే కొన్ని సంఘాల్లో మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించడం కంటే ఆ యొక్క అది ఎక్కువ ఉంటది అనమాట. అది అంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు టు బి ఫ్రాంక్ అండి, గ్రంథం తెలియపరుస్తుంది మనం ఎంత మాత్రం కూడా మన యోగ్యత లేదు మనకి. మనం కొంతమంది రెవరెండంలని పెట్టేసుకుంటారు అనమాట. అంటే ఆరాధ్య యోగ్యుడనో లేదంటే పూజనీయుడనో పెట్టేసుకుంటారు. అది ఎంత మాత్రం కూడా దేవుడు ఒక్కడే. మన ఆరాధనకి యోగ్యుడు దేవుడు ఒక్కడే. ఆయన్ని తప్ప మనం ఎవరిని కూడా ఆరాధించలేము. అది కూడా యేసుక్రీస్తు నామంలో మాత్రమే ఆయన్ని చెయ్యాలి. మనం ఏది సమర్పించిన కూడా ఆయన నామంలోనే చెయ్యాలి. కానీ కొన్ని చర్చిలోని అక్కడ ఉన్న పాస్టర్కి కనపరిచే విధంగా ఆ విశ్వాసులు అటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఆ విధంగా తెలియపరుస్తున్నాం. అందుకే మనం ఏం చేయాలంటే విశ్వాసం, ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు పట్ల విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నువ్వు వెలుగు సంబంధిగా ఉంటావు అనమాట. అందుకే ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. మరొక మాట తెలిసిపరుచుకుందాం. యేసుని వెంబడించేవారంట చీకట్లో ఉంటారంట. యేసుని వెంబడించడం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నారు వెంబడించడానికి, అందుకే ఇది ఇచ్చేలేడు మనకి. అందుకే దీన్ని వెంబడించాలి మనం. ఈ యొక్క వాక్యాన్ని వెంబడించాలి, సత్యవాక్యాన్ని వెంబడించాలి, గ్రంథాన్ని వెంబడించాలి. అప్పుడు మనం వెలుగు సంబంధాలు కలిగి ఉంటాం అని చెప్పి లేఖన బాగా తెలియపరచమన్నారు. చూద్దామండి, అంటే సమయం లేదు కాబట్టి రెఫర్ తీయట్లేదు అది. అయితే పాపము చేస్తే, గ్రంథాన్ని అనుసరించకపోతే, సత్య మార్గాన్ని నువ్వు నడవకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? ఒకవేళ నువ్వు పాపం చేస్తే చీకట్లో ఉంటావు, మనకు అది తెలిసిందే. గ్రంథాన్ని అనుసరించి నడుచుకోపోయినా, గ్రంథంలో లేనిది కలిపి మనం పాటించిన మనం ఎక్కడ ఉంటామంటే నిత్యమైన చీకట్లో ఉంటాం అనమాట. ఏ విధంగా ఉంటామంటే ఆ దినాన దేవదూతలను కూడా దేవుడు విడిచిపెట్టకుండా గాఢాంధకారమైన కటిక చీకటి గల బిలంలో దేవుడు దాచిపెట్టాడంట దేవదూతం. చూడండి మాట చూద్దాం. 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకం మందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పులు కావలి ఉంచబడుటకు వారికి అప్పగించిన. చూడండి, ఈ దేవదూతలు దేవుడికి ఎదురు తిరిగినటువంటి సందర్భం ఏర్పడితే వారిని కటిక చీకటి గల బిలంలో త్రోసేసి అక్కడ ఉంచాడంట దేవుడు. సో అటువంటి స్థితిగతులు మనకు కూడా ఉండొచ్చు. ఆ యొక్క చీకట్లోకి లేదంటే ఆ యొక్క నరకంలోకి త్రోసివేయచ్చు మనల్ని. సో అందుకే మనం ఏం చేయాలంటే సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, గ్రంథాన్ని అనుసరించి నడుచుకోవాలి. మరొక మాట తెలియపరుస్తున్నాడు 1వ అధ్యాయం 6వ వచనం. యోధలో ఒకటే ఉంటది, 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను
మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాడంట. చూడండి, ఇక మాట చదువుతున్న మళ్ళీ ఒకసారి చూడండి. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక, అంటే మంచి మంచి పదోన్నతులు ఉన్నారా దేవదూతలు, అటువంటి యొక్క ప్రధానత్వాన్ని నిలుపుకొనక, అటువంటి గొప్పతనాన్ని వారు నిలుపుకొనక తమ నివాస స్థలములు, అంటే ఈ యొక్క పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టేశారని. చూడండి, తమ నివాస స్థలముని విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు, మహాదినమున అంటే ఆ తీర్పు దినాన, ఆ తీర్పు దినము వరకు కూడా కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశారంట ఆ దేవదూతలను. చూడండి, ఆ దేవదూతల యొక్క పరిస్థితి అలాగుంటే మన పరిస్థితి ఏంటంటే, సో అందుకే ఆలోచన కలిగి ఉంటారన్నమాట. వాక్యం విషయంలో మనం ఆలోచన కలిగి ఉండాలి. ఈ యొక్క గ్రంథం ఆషామాషి గ్రంథం కాదు. ఇక్కడ లేఖనాల భాగాలు ఈ విధంగా తెలియపరిచారంటే, మనకి పాత నిబంధనలు చూసుకున్నట్లయితే నాదాబు అబీహు దేవుడు చెప్పిన పని కాక అతి తెలివితేటలు ఉపయోగించి వేరే పని చేశారు. వాళ్ళు ఏం చేయబడ్డారు? ఆయన సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి ఆయన కాల్చేసిందట ఉన్నపాలంగా. స్టాండర్డ్ అంతే. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది పాటించాలంతే. గ్రంథంలో ఈ మాట ఉందా, దాన్ని పాటించంతే, వేరే ఆప్షన్ లేదని మనకి. దెర్ ఇస్ నో ఆప్షన్. అంటే అలా పాటించాలంటే, అంటే ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలోని మనకి బుద్ధి బోధ కలగడానికి ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. సో ఆ దినాన దేవుడు చెప్పిన అగ్ని కాక వీళ్ళు సొంత తెలివితేటలు ఉపయోగించి సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఇంకొక అగ్ని తీసుకొచ్చారు నాదాబు అబీహులు. వారు ఆ క్షణాన్ని ఉన్న ఫలంగా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి కాల్చివేసి. అంత మాత్రం కాకుండా ఇంకొక అతను ఉంటారండి, దేవుడు వారికి మందసాన్ని మోసే బాధ్యత మాత్రమే ఇచ్చారు. ఏం పేరు బ్రదర్? ఉజ్జా. ఎస్, ఉజ్జా. నిన్నటి నుంచి జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. ఉజ్జా, వాళ్ళకి ఆ ఉజ్జాకి మందసాన్ని మోసే పని మాత్రమే చెప్పాడు దేవుడు. ఒకనొక సందర్భంలోని ఆ యొక్క మందసం పడిపోతుంటే దాన్ని పట్టుకున్నాడు, ఉన్న ఫలంగా చనిపోయాడు. ఎందుకంటే ఆయనకి మోసే పనే, ఇంక వేరే పని చేయకూడదు. ఆ పని తప్ప ఇంకో పని చేయకూడదు. సో ఆ విధంగా పాత నిబంధన గ్రంథంలో ఇటువంటి చాలా సందర్భాలు ఉన్నాయన్నమాట. సో మనం ఏం చేయాలంటే, ఈ దినాన మనకి డైరెక్ట్ గా ఇంపాక్ట్ పడకపోవచ్చు. ఎందుకంటే తండ్రికి మనకి మధ్య ప్రభుని యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ మనకి డైరెక్ట్ గా పడకపోవచ్చు. కానీ రేపు రోజున తీర్పు దినాన ప్రతి పనికి నువ్వు లెక్క చెప్పాల్సిన సందర్భం ఉంటది అనమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే, మన జాగ్రత్త కలిగి మనం ఉండాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. అంత మాత్రం కాకుండా భక్తిహీనుల కొరకు, చీకటిలో బ్రతికే వారి కొరకు, అసత్యాన్ని అనుసరించే వారి కొరకు ఈ యొక్క చీకటి సిద్ధపడుతుందని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నారు. 2 పేతురులో మాట తెలియపరుస్తున్నారు. చూసుకుని ముగింపులోకి వచ్చేది. ఇంకా కొంత మ్యాటర్ ఉంది, బట్ సమయం లేదు కనుక ముగింపులోకి వచ్చేద్దాం. కరెక్ట్ 11 ముగించేస్తాను. 2 పేతురు 2:17 అండి. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నదంట. చూడండి, వీరు అంటే ఎవరంటే ఆ 2వ అధ్యాయం మొత్తం చదువుకుంటే దుర్మార్గులంట, కామ వికారయుక్తులై నడిచేవారంట, దుర్నీతి పరులంట, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకునేవారంట. అంత మాత్రం కాకుండా వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేక ఉన్నవారంట వారందరూ. సో వీరందరి కోసం అంట ఈ 2వ అధ్యాయం అంతా చదువుకుంటే మనకు అర్థమవుతుందండి. అంత మాత్రం కాకుండా ఇక్కడ బిలాము కూడా దుర్నీతి వలన బహుమానం ప్రేమించాడంట. దుర్నీతి వలన కలిగిన బహుమానాన్ని ప్రేమించేవారంట. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ చీకట్లో ఉండిపోతారంట. వీళ్ళందరూ కూడా నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని మేఘంలో ఉన్నారు. వీరు కొరకంట గాఢాంధకారము భద్రం చేయబడి ఉందంట. అంటే ఇటువంటి వారందరూ కొరకంట అక్కడ నరకము, గాఢాంధకారం అంటే నరకం అంట రెడీగా ఉందంట. చూడండి, సో అటువంటి స్థితిలో మనం ఉండకూడదు, అటువంటి స్థితిగతులు మనం కలిగి ఉండకూడదు అని చెప్పి లేఖన భాగాలు తెలియపరుచున్నాయి. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క పాపం చేస్తే గ్రంథాన్ని అనుసరించకపోతే ఏమవుతుందనే విషయంలో నశించిన వారికంట, పనికి మాలిన వారికంట, పాపులంట చీకట్లోకి త్రోసివేయబడతారంట. సో వాళ్ళందరూ కూడా చీకట్లో అనక నరకంలోకి తోసివేయబడతారని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తాం. ముగింపులోకి వచ్చినట్లయితే మనం ఏం చేయాలి ఈ దినాన? ఈ యొక్క మాటలు విన్న మనం ఏం చేయాలంటే, మొదట మనము చీకటి క్రియల్ని విసర్జించాలి. మనం ఎలాగైతే ఉదయాన్నే లేచి బయోబ్రేక్కి వెళ్తామో ఎలాగైతే మనం విసర్జిస్తామో మనం కూడా ఈ యొక్క చీకటి క్రియలన్నింటినీ విసర్జించాలంట. రోమియోలు రాసిన పత్రిక 13:12 తెలియపరుస్తున్నారండి. అయిపోయినాయి, చివరికి వచ్చాము. 13:12 తెలియపరుస్తున్నారు ఆ మాట.
రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, చూడండి, వాటిని విసర్జించాలి. ఫస్ట్ విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. ఆ తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే ఏంటండి? చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17. 6:17. ఈ నిబంధనలు 6:17. మరియు రక్షణాయను శిరాస్త్రం అంట. ఒక పరికరం, ఒక ఆయుధం, తేజోమయమైన ఆయుధం రక్షణ అను శిరాస్త్రం అంట. రైట్. రెండోది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. ఇవంట, చూడండి, ఇవంట. ఇటువంటి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలంట మనం. ఈ యొక్క వాటిని మనం ధరించుకోవాలని చెప్పి లేఖనాలు తెలియపరిచిన మాట. మరి ఇంకో మాట చూసుకున్నట్లయితే చీకటి క్రియలతో పాలువారై ఉండకూడదండి. మనం ఈ చీకటి సంబంధమైన క్రియలతో మనం పాలుభాగస్తులై ఉండకూడదని చెప్పేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:11 తెలియపరుస్తున్నారు. అంత మాత్రం కాకుండా యోహాను సువార్త 12:13లోని సమయం ఉంటే తర్వాత చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:11 అంటే వెలుగులో అనగా సత్యములో నడుచుచు చీకటిని అధిగమించాలంట. యోహాను సువార్త 12:35 చూసుకున్నట్లయితే, చూసుకున్నట్లయితే మాట చూసుకొని ముగించేసుకుందాం. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చూడండి, ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు తెలుపుతున్న మాట్లాడడం. మనం ఏం చేయాలనంటే సమయం ఉండగానే మనం ఏం చేయాలంటే వెలుగు సంబంధము కావాలంట. సమయాన్ని విడిచిపెట్టకూడదు, ఆలోచించకూడదు, యోచించకూడదు. నీకు మనసు కలిగిందా, నేను వెలుగు సంబంధులై ఉండాలని నీ కోరిక కలిగిందా, వెంటనే నువ్వు ఆ యొక్క క్రియను పాటించాలి. అంటే దేవుడు అంటే అదే సామెత ఉంది కదా మనకి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. సో ఆ విధంగా మనకు ఆలోచన కలిగిందా, బాప్తిస్మం తీసుకోవాలి, ఆయన రాజ్యంలో పాలిభాగస్తులు అవ్వాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరచమాట. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇష్టం వచ్చినట్లు నడుచుకున్న వారమైతే వెలుగు సంబంధం అవుతామంట. చూడండి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:10 తెలియపరుస్తున్నాం. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలంట. ప్రభుకి ఏది ప్రీతికరం? సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం ప్రీతికరం. ప్రభుకి ఏది ప్రీతికరం? గ్రంథాన్ని అనుసరించి నడుచుకోవడం ప్రీతికరం. సో అటువంటి ప్రీతికరమైన పనులు చేస్తూ వెలుగు సంబంధంలాగా ఉండాలంట మాట తెలియపరుస్తున్నారు. సో అటువంటి పరిస్థితిలో మనం ఉండాలని చెప్పేసి లేఖన భాగం ఇంకా కిందకి వెళ్తే ఉంటాయి. మరొక విషయం కూడా చూసుకొని మనం ఏం చేద్దామంటే ఈ యొక్క లోకపు క్రియల్ని, ఈ అంధకార సంబంధమైన క్రియల్ని, వాటినన్నిటిని కూడా విడిచిపెట్టి, పాపపు క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టి మనం ఈ యొక్క వెలుగులోకి రావాలన్నమాట. సో ఆ విధంగా వెలుగులోకి వచ్చినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రికలో తెలిపిన విధంగా మనం ఆయన రాజ్య నివాసులుగా చేయబడతాం, ఆయన రాజ్యంలో సభ్యులుగా చేయబడతాం. సో ఈ దినాన మనం అందరం కూడా చీకటిని విడిచిపెట్టి అంధకార సంబంధమైన శక్తులన్నింటిని కూడా విడిచిపెట్టి విసర్జించి ఆయన తేజోమయమైన చక్కని ఆయుధాలను ఏం తెలియపరిచారండి, అటువంటి ధరించుకొని రక్షణ శిరాస్త్రాన్ని వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని మనం అందరం కూడా వెలుగు సంబంధాలకు జీవించాలని చెప్పేసి ఈ కొన్ని మాటలు మీకు తెలియపరుస్తూ నన్ను నేను తెలియపరుచుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నానండి. ఇప్పటి వరకు కూడా శ్రద్ధగా మీకు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను.